ప్రస్తుతము నీకు కొంచెం శిక్ష ఉంది. ప్రస్తుత శిక్ష నీకు ఎలా ఉందంటే శ్రమ ఉంది. ప్రస్తుతం నువ్వు కొంచెం బాధపడుతున్నావు. ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ బాధ ప్రస్తుతం నీకు ఉంది. దేవుడు అంటున్నాడు, ప్రస్తుతం నీకు కొంచెం శిక్ష బాధగా ఉన్నప్పటికీ సమాధానకరమైన ప్రతిఫలం నీకు ఇస్తానంటున్నాడు ఆయన. నీతి అను సమాధానకరమైన ప్రతిఫలం ఉంది. చాలామంది అన్నీ బాగుంటే ఎవరో అన్నారు హల్లెలూయా అంటాడంట గట్టిగానే. అన్నీ బాగుంటే హల్లెలూయా, ఏదైనా మిస్ అయితే ఏమి లేదు లేవయ్యా అంటాడంట. అన్నీ బాగుంటే హల్లెలూయా, ఏమీ లేకపోతే ఎల్లవయ్యా, ఏమీ లేదు లేవయ్యా అంటాడంట. అలాగున్నవారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? అన్నీ బాగుంటే హల్లెలూయా, ఏమీ సరిగా వర్కౌట్ అవ్వకపోతే ఏమీ లేదయ్యా అనకూడదు. నీకు ఏ ఉన్నా లేకపోయినా, నువ్వు ప్రస్తుత పరిస్థితి నీకు కొంచెం గడ్డు కాలంగా శ్రమ ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు, కొంచెము శ్రమ అనుభవిస్తున్నావు, ప్రజెంట్ కొంచెం కాలం ఇబ్బంది పడుతున్నావు, కానీ ఈ శ్రమలో నువ్వు నిలబడితే, ఈ శ్రమను నువ్వు తట్టుకొని దేవుని వైపు చూస్తూ అడుగులు ఆత్మీయతలో ముందుకు వేయగలిగితే నీతి అను సమాధానకరమైన ప్రతిఫలం నీకు ఉందంటున్నాడు ఆయన. సమాధానం ఇంక నీకు లైఫ్లో మళ్ళీ అది రాదు. ఇది ప్రజెంట్ నీకు ఉంది శ్రమ, నీకు మళ్ళా లైఫ్లో నీకు ఇది రానివ్వడు దేవుడు. కనుక మన జీవితాల్లో శ్రమ వచ్చేటప్పుడు అది ఏ రూపాయనండి, ఒకటని చెప్పలేం, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఉంటుంది. శారీరక శ్రమ కావచ్చు, కుటుంబపరమైన శ్రమ కావచ్చు, ఆర్థికపరమైన శ్రమ కావచ్చు, మానసికంగా శ్రమ కావచ్చు, లేకపోతే బిడ్డల విషయంలో శ్రమ కావచ్చు, రకరకాల సమస్య ఉంటుంది, లేకపోలేదు. దాన్ని బట్టి మనం ఏమవుతామంటే మనము బాగా అప్సెట్ అయిపోతాం కొన్నిసార్లు. నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నేను ఎంతో ప్రార్థన చేశాను కదా, ఎంతో పరిచయం చేశాను కదా. ఇప్పుడు మనకి ఇవన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. పరిచయలాంటి మన శ్రమ రాగానే ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. నేను దేవునికి ఎంత ఇచ్చానో, నేను దేవుడికి ఎంత చేశానో, నేను ఎంత ప్రార్థన చేశానో, ఎక్కువ నేనే ప్రార్థన చేసేదాన్ని, ఎక్కువ ప్రార్థనలుగా నేనే వెళ్ళేవాడిని, ఎక్కువ మనం ఇవన్నీ పరిచయం అంతా యాజ్ డిజ్గా మనలోకి వచ్చేస్తాడు. అప్పుడు శ్రమలో మనం ఎలా ఉండాలంటే, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. ఏం చెప్పాలి? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. లేచి నిలబడదాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఐదవదిగా, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, ఏమి చేయాలో తెలియక నలిగిపోతున్నప్పుడు ఆ శ్రమను నీ దేవుడు చూస్తున్నాడు.
నీవు పడుతున్న ఆ వేదనకరమైన స్థితిని దేవుడు చూస్తున్నాడు. మనుషులు నిందించక ఆ సమయంలో నువ్వు శ్రమ పడుతున్నప్పుడు ఏ మనుష్యుని నువ్వు నిందించక, నీ వల్లనే ఇలా జరిగింది అనక, దేవుడు నాకు ఏం చేశాడు అనవద్దు. దేవుణ్ణి దూషించక, మనుష్యులను నిందించక, శ్రమ నీకు వచ్చింది కానీ ప్రస్తుత కాలం, కొద్ది కాలం నీవు శ్రమ పడుతూ దేవుడు చూస్తున్నాడు. దేవుని కోసం నువ్వు శ్రమ పడుతున్నావా? దేవుని నిమిత్తము నువ్వు నింద బాధ భరిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, నీకు సమాధానకరముగు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు.